లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదువుదామండి. లూకా సువార్త ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయునని నీయని దినములు వచ్చునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రభువు నిన్ను దర్శించున్న కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రకారం నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చుచున్నవని దేవుడు చెప్పుచున్నాడని. హల్లెలూయా. చూసినట్లయితే ఆయన యేసు ప్రభు వారు మనమందరం కూడా మట్టలాది వారం చేసుకుని ఉన్నాం. ఆ దినమున ఆయన గాడిద పిల్లను ఎక్కి ఆ యొక్క ఒలీవల కొండ నుండి క్రిందికి దిగి వచ్చుచున్న సమయంలో ఆయన శిష్యులందరూ కూడా ఎంతో గంభీరముగా ఎన్నో స్తుతులు చేస్తూ పరలోకమునున్న ఆ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందున్న సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని చెప్పేసి వారందరూ ఎంతో సంతోషముగా ఆనందముగా ఉత్సాహముగా దేవుడిని ఆయన నడుస్తూ ఆయన గాడిద మీద ఎక్కి వస్తూ ఉండగా ఎంతో ఉత్సాహ గనులను ఉత్సాహనాదములను ఆయన చేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. అలాగనే ఈ రోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట కూడా ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఒకటి ఉన్నదని దేవుడు మనతో మాట్లాడబోచున్నాడండి. ఇక్కడ యెరూషలేము పట్టణము గురించి ఆయన ఎంతగానో ఏడ్చి ఎంతగానో వేదన పడిన దినముగా మనం చూడవచ్చండి. ఒకసారి 41వ వచనంలో ఆయన పట్టణమునకు అనగా యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చాలండి, దాని విషయమై ఏడ్చుచున్నాడంట యేసయ్య. ఆయన ఏమి చెబుతున్నాడు? ప్రభు వస్తున్నాడు, ఆయన దర్శన కాలం వచ్చుచున్నది. అయినప్పటికీ కూడా వారు సిద్ధపాటు లేకుండా హృదయములో గలిబిలి పెట్టుకుని హృదయములో అనేకమైన పాపపు అలవాట్లు పెట్టుకుని ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఎలాగున ఉన్నదంట. దేవుడు దర్శిస్తున్నా, దేవుడు చూస్తున్నా, దేవుడు వస్తున్నా పట్టించుకోని స్థితిలో దేవుడు వారి మధ్యలో అద్భుతాలను చేసి ఉన్నాడు, ఆశ్చర్యములను చేసి ఉన్నాడు, అనేకమైన సూచిక క్రియలను చేసి ఉన్నాడు. అంతకు మించి నేనే దైవ కుమారుడిని అని చెప్పేసి వారితో చెప్పినప్పటికీ కూడా కొంతమంది నమ్మి ఉన్నారు, కొంతమంది నమ్మక దేవుని దూషించి సిలువ వేసేంత వరకు కూడా ఎంతో పోరాటము చేసిన వారు అనేక మంది ఉన్నారండి. కానీ దేవుడు ఈరోజు చెబుతున్న మాట, ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు సిద్ధపడి ఉన్నావా అని ప్రశ్న అడుగుచున్నాడండి. మనందరినీ కూడా దేవుడు ఏదో ఒక రోజు ఆయన దర్శిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు, ఆయన చూచే దేవుడై ఉన్నాడు, ఆయన అన్నిటినీ వినే దేవుడై ఉన్నాడండి. ఆయన దర్శించు కాలమున నీవు సిద్ధపడి ఉన్నట్లయితే ఆయన కొరకు ఏర్పాటు చేయవలసినది ఒకటి ఉన్నది. ఏమిటి అది? మన హృదయమే. ఆయన యెరూషలేము పట్టణమును అంతలాగా రాతి మీద రాయి కూడా లేకుండా ప్రతిదీ కూడా కూలిపోతుందని దేవుడు చెబుతున్నాడండి. ఎందుకని చెబుతున్నాడు? ఒక పట్టణము గురించి మాట్లాడాలంటే ఆ పట్టణములో నివసిస్తున్న ప్రజలు ఎలా అయితే జీవిస్తున్నారో, వారు ఎలా అయితే బ్రతుకుచున్నారో ఆ బ్రతుకును బట్టి దేవుడు మాట్లాడతాడండి. ఈరోజు మనము కూడా ఏమంటారు? ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటారు, ఇక్కడ తాగుబోతులు ఎక్కువ, ఇక్కడ తిరుగుబోతులు ఎక్కువ, ఇక్కడ వ్యభిచారులు ఎక్కువ అని నానా విధాలుగా
అనేక ప్రాంతాల వారు పలుకుతూ ఉంటారు. ఎందుకని మాట్లాడుతూ ఉంటారంటే అనేకమైనవి ఇక్కడ చేసి ఉన్నారు కాబట్టి, పేపర్లోను న్యూస్లోను అనేక విధాలుగా ప్రకటనలు వచ్చినాయి కాబట్టి వారిని గురించి మాట్లాడుచున్నారండి. అలాగనే యెరూషలేము ప్రాంతం గురించి, దేవుడు నివాసం ఉండిన ప్రాంతం గురించి, దేవుడు పరిచర్య చేసిన ప్రాంతం గురించి, దేవుడు ప్రవక్తలను లేపిన ప్రాంతం గురించి, దేవుడు తన రాకడకు మరలను మనందరినీ కూడా వాగ్దాన భూమికి తీసుకువెళ్ళటకు ఆయన యెరూషలేము ప్రాంతంలో సంచరించి సజీవుడిగా జీవించి తిరిగి లేచిన ఆ ప్రాంతం గురించి దేవుడు కన్నీరు పెట్టుచున్నాడండి. హల్లెలూయా. ఎందుకని కన్నీరు పెట్టుచున్నాడంటే అది మొత్తము పాడైపోయినది, పట్టణము పాడైపోయినది అనగా ప్రజలందరూ కూడా పాడైపోయిన వారిగా ఉన్నారు. వారు ఎలాగున ఉన్నారంటే, దేవుడు మనం కింద వచనంలో చదివినట్లయితే ఒకసారి 45, 46 వచనంలో చదువుదామండి. అదే ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విగ్రహము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే అది ప్రార్థనా మందిరం. మనము నివసించేది, మనము ఆరాధించేది కూడా ఏ నిలయం అండి? ప్రార్థనా నిలయము. ఈ ప్రార్థనా నిలయములో దేవుడు ఆయన ప్రభువు నిన్ను దర్శించు కాలం ఒకటి ఉన్నది, మనల్ని కూడా దర్శించు కాలం ఒకటి ఉన్నది. ఏ కాలము? మనం ఆదివారం ఏ దినమున మనము ఇక్కడ దేవుడు దర్శిస్తాడని మనం వస్తున్నామండి. సమయం ఎన్నింటికి? 8:30కి. ఆ టయానికి మనం వచ్చినా రాకపోయినా దేవాది దేవుడు ఇక్కడ ఉంటాడండి. హల్లెలూయా. ఆయన ఆ సమయమునకు మన కొరకు వేచి ఉంటాడండి. మనం ఎన్ని పనులున్నా, ఏది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, ఇరుకు ఉన్నా, అనారోగ్యం ఉన్నా కూడా, అనారోగ్యం ఉన్నా మనం హాస్పిటల్కి వెళ్తామా లేదా? మంచం మీద పడిపోయిన స్థితిలో కూడా ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలని పరుగులు తీసుకుని హాస్పిటల్కి వెళ్తాం. కానీ దేవుని సన్నిధికి రావాలంటే రాలేని పరిస్థితి. అందుకనే ఆయన చెబుతున్న మాట, ప్రభువు నిన్ను దర్శించు కాలం ఒకటి ఉన్నది. ఆ కాలము సమీపించినప్పుడు, ఆయన వచ్చి వేచి చేస్తున్నప్పుడు నీవు రాకుండా ఉంటే నువ్వేమైనా మేలులు పొందుకోగలవా? ఆశీర్వాదాలు పొందుకోగలవా? ఎవరు పొందుకోలేరు. మనము దేవుని దగ్గరికి వస్తేనే మేలులను, ఆశీర్వాదాలను పొందుకుంటామండి. మనంతటా మనం ఏమీ చేయలేము, కానీ మనలో పరిశుద్ధాత్మని సహాయం లేకుండా ఆయన సన్నిధికి మొదటగా రాలేమండి. మనందరం ఇక్కడ కూర్చుని ఆయన ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నామంటే కేవలం పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ ద్వారా మీరైనా నేనైనా మనందరము కలిసి ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాము. ఆయన ప్రార్థనా మందిరంలో మనందరము కూడా కూర్చుని ఎంతో సంతోషముగా, ఎంతో ఉత్సాహంగా ఆయన ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన మహాకృపను బట్టి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూడా కూర్చోవడం కూడా మనము జాగ్రత్తగా కూర్చోటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా, ఆయన పరిశుద్ధులై ఉన్నాడండి. ఎలా పడితే మనం అలా కూర్చోకూడదు, ఎలా పడితే మనం అలాగునా మనము ఏది పడితే అది చేయకూడదండి. ఇది దేవుని ప్రార్థనా మందిరము. దేవునికి ఎందుకని కోపం వచ్చింది, దేవునికి ఎందుకని ఆయన ఏడ్చి ఉన్నాడంటే ఆయన ప్రార్థనా మందిరములో దొంగల గుహగా మార్చి ఉన్నారండి. ఆ గృహ వ్యభిచారము చేసే గృహగా, ఆ గృహ మద్యము సేవించే గృహగా, ఆ గృహ దొంగతనము చేసే గృహగా, అన్నిటినీ కూడా దేవునికి వ్యతిరేకముగా మారిపోయి ఉన్నది. ఆ ప్రార్థనా మందిరము ఎందుకని నిర్మించబడి ఉన్నదంటే దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. ఆయనే పరిశుద్ధుడే, దైవ కుమారుడిగా ఈ నేల మీదకు దిగి వచ్చి ఆయన దేవాలయంలోనికి వచ్చిన సమయంలో ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందముగా శిష్యులు, అనేక ప్రజలు కూడా కూడి మంటలను, ఖర్జూరపు మంటలను, అలాగనే వారి యొక్క వస్త్రములన్నిటినీ తీసుకుని నేలపరుస్తూ ఉన్నాడండి. ఒక గాడిద పిల్లను మోయుటకు
వారందరూ కూడా వస్త్రములు వేసి ఉన్నారంటే అది దాని పైన వచ్చువాడు రారాజై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకుంటే వేరే గుర్రమును కానీ లేదంటే ఏదో నా పెద్ద జంతువునే కానీ ఇదేనైనా తీసుకుని వచ్చి ఆయన ఎక్కి నడవగలిగిన వాడై ఉన్నాడండి. ఆల్రెడీ మనం చూస్తే సింహమును కూడా ఎక్కి నడవగలిగిన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. కానీ ఆయన కోరుకున్నది బానిస బ్రతుకులో ఉన్న దానిని, వేదన కలిగిన దానిని, బరువులు మోసేదాన్ని, దేన్ని పనికిరాని దాన్ని ఆయన లేపి ఏమి చేస్తున్నాడంటే తీసుకుని వచ్చి ఆయన శిష్యుల ద్వారా దాని మీద ఆయన ప్రయాణం మొదలుపెట్టి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒక బానిసగా ఉన్నాను, నేను కూడా ఒక వ్యర్థుడిగా ఉన్నాను, నేను కూడా దేనికి పనికిరాని వాడిగా ఉన్నాను. అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యమును బోధించుటకు పరిశుద్ధాత్ముడే అభిషేకించుకుని నిలబెట్టుకుని వాడుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో అనేక మంది ఉన్నారు, మిమ్మల్ని కూడా లేపే దినం ఒకటి ఉన్నదండి. ఆ దినం లేపినప్పుడు మీరు కూడా దేవుని రాజ్య సువార్తనకు, రక్షణ సువార్తను, ఆయన రాజ్యమును నిర్మించుటకు మీరు కూడా ఒక ఆయుధముగా, ఒక ఆయనకు ఒక పాత్రగా ఉపయోగపడే దినం ఒకటి ఉన్నదండి. హల్లెలూయా. ఆ దినమున ప్రతి ఒక్కరిని లేపటాడు దేవుడు. ఆ దినము త్వరలోనే రాబోచున్నది. హల్లెలూయా. ఇలాగున ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆ యెరూషలేము పట్టణం ఎలాగున ఉన్నదంటే దొంగల గుహగా, పేకాటలో, లేదంటే వస్తువులను అమ్ముడు చేసే విధముగా, వ్యభిచారం చేసే విధముగా, అక్కడ రకరకాలుగా నానా విధాలుగా దొంగల గృహ ఎలాగుంటది? మామూలుగా దొంగలు ఉండే గృహ ఎలాగుంటదంటే మరి ఏ పనైనా చేయవచ్చు, అక్కడ ఏ పాపమైనా చేయవచ్చు. వారికి అద్దు అడుపు ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. వారు దోచుకున్న సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారండి. ఒక రోజు దేవుడు తీర్పుకు నిలబడితే ఖచ్చితంగా ఆ తీర్పులో మనం సమాధానం చెప్పవలసిన వారిగా ఉన్నామండి. ఆ రోజు దేవుడు సమాధానము, తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఎంతో వేదన కలిగి ఆయన ఏడ్చుచున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభువు నిన్ను దర్శించి కాలం వచ్చినప్పుడు కూడా ఆ యెరూషలేము పట్టణం వారు గుర్తించలేదు. అలాగనే మనలో చాలా మంది, అనేక మంది కూడా అలాగనే దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నారండి. అలాగనే విడిచిపెడితే దేవుడు మనల్ని చూసి కూడా ఎంతో వేదన పడతారు, ఎంతో బాధపడతారు. ఆయన కూడా కన్నీరు కారుస్తారండి. ఆయన్ని దుఃఖపరిచే వారిగా మనం ఉన్నామా? మనం వచ్చింది ఆశీర్వాదాలు, మేలులను, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలని మనం అందరం కూడా వచ్చి ఉన్నాం, అంతేగా? జీవితము బాగుండాలి, పరిశుద్ధముగా ఉండాలి, దేవుడి కొరకు పని చేయాలి, లేదంటే దేవుడు మా జీవితాల్లో మేలులు చేయాలని ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు. కానీ మనమే దేవుణ్ణి ఏడ్పించేవారిగా, ఈ ప్రాంతములన్నిటిలో ఆ వాగ్దాన భూమిలో నివసించే వారే దేవుణ్ణి ఏడిపిస్తున్నారంటే మిగిలిన భూమి పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. దేవునికి వ్యతిరేకముగా అనేక మంది లేచి ఉన్నారు. దేవుని వ్యతిరేకముగా అనేక మంది అనేక ప్రాంతాలలో దేవుని యొక్క మనము పరిశుద్ధ గ్రంథము కనబడితేనే కాల్ చేసే వారు చాలా మంది ఉన్నారు. దేవుని యేసుక్రీస్తు అని నోటిలో నుంచి ఉచ్చరిస్తేనే కాల్ చేసిన వారు చాలా మంది ఉన్నారండి. అనేక మంది హతసాక్షులుగా మారిపోయి ఉన్నారండి. అనేక ప్రాంతాలలో ఉన్నారు. ఆ యెరూషలేము పట్టణంలోనే కాదు, కానీ ఈ రోజున మన విజయవాడ పట్టణంలో కూడా అనేక మంది అలాగనే ఉన్నారండి. హల్లెలూయా. దేవుని కొరకు పనిచేసేవారు, నీతి కొరకు, సత్యము కొరకు, నిజాయితీ కొరకు జీవించేవారు, వాక్యమును అనుసరించి జీవించేవారు అనేక మంది జీవిస్తున్నారండి. వారి జీవితాలను బట్టి మన దేవాతి దేవుడు ఎంతో సంతోషిస్తాడండి. మనము ఎలా అయితే జీవిస్తున్నామో మన పట్టణము, మన ప్రాంతం, మన దేశం కూడా అలాగనే జీవించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. వారికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడండి. 42వ వచనం ఒకసారి చదువుతామండి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి
నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. హల్లెలూయా. నీవైనను కూడా ఈ మాట మనందరికీ కూడా దేవుడు చెబుతున్నాడండి. ఈ దినమందైనను కూడా సమాధాన సంబంధము యేసుతో కలిగి ఉండని దేవుడు మాట ఇస్తున్నాడండి. మనందరం కూడా హృదయములను మార్చుకుని ఆ యెరూషలేము పట్టణము వలె కాక ఆ దొంగల గుహ వలె మన హృదయములు కూడా అలాగున ఉంటే మార్చుకోమని దేవుడు చెబుతున్నాడండి. దొంగల గృహ అలే నీ హృదయం ఉండినట్లయితే దానిని చూసి యేసు ఏడ్చేవాడిగా ఉన్నాడండి. మన హృదయం మారబడితే ఫలభరితముగా ఉంటుంది మన జీవితం. మన హృదయం మారబడితే పరిశుద్ధులుగా మారతాం. మన హృదయం మారబడితే మన జీవితము సంతోషముగా ఆనందముగా ఎవరితో సమాధానము సంబంధం కలిగి ఉంటామంటే నజరేయుడైన యేసుతో మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చెబుతున్నాడండి, ఆయన ఎంతగానో వేదన పడి ఉంటాడు, ఎంతగానో ఏడ్చి ఉంటాడు. ఎందుకని అంటే తనను నమ్మిన ప్రజలే, తనకు చేకొట్టిన ప్రజలే, తనను స్తుతి స్తోత్రములు చెప్పిన ప్రజలే, వారందరూ కూడా తర్వాత ఏమి జరగబోతుందో దేవునికి తెలుసు. అన్నిటిని గురించి ఆయన మాట్లాడుచున్నప్పుడు ఆ యొక్క మందిరంలోనికి, ప్రార్థనా మందిరంలోనికి వెళ్తున్నప్పుడు అది దొంగల గృహగా మారిపోయినప్పుడు ఆయన ఎంతగానో వేదన పడి ఉన్నాడండి. మన హృదయాల్లో కూడా లోకం అనే ఈ యొక్క లోకము మన హృదయంలో ఉండినట్లయితే దానిని చూసి ఎంతో బాధపడతాడు, దానిని చూసి ఎంతో ఏడుస్తాడండి. ఎన్ని రోజులు మనము ప్రార్థనా మందిరమునకు వచ్చి నీ హృదయమును, నీ ఆలోచనను, నీ పరిస్థితులన్నిటినీ మార్చుకోకుండా, నీ క్రియలను మార్చుకోకుండా మందిరము బయటకు వెళ్ళిపోయిన తర్వాత యథావిధి తథావిధిలాగా మనం బ్రతుకు ఉంటే ప్రయోజనం ఏది కూడా లేదండి. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీకు కూడా అసలు ఉపయోగమే లేనే లేదు. మనం చూసినట్లయితే ఆ యెరూషలేము ప్రాంతం గురించి ఒకసారి మన దేవాది దేవుడు మన హృదయాలను మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకని అంటే ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చాలండి. హల్లెలూయా. మీరు ఎవరండి? దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. సౌండ్ సిస్టమ్స్, లేదంటే మ్యూజిక్స్ ఇన్స్ట్రుమెంట్స్, లేదంటే చైర్స్, అందంగా లైటింగ్స్, ఫ్యాన్లు, ఏసీలు ఇవి కాదు ఉండాల్సింది. పరిశుద్ధముగా ఉండాలి. మరి మన హృదయం ఎలా ఉన్నది? ఇంటికి వెళ్తే బిర్యానీయా? కలుషితం, మలినం. మన హృదయము ఆగునే ఉండి ఉన్నదండి. మనము టీ మామూలుగా ఎలా తాగుతారు? వడగట్టి తాగుతారా? మామూలుగా తాగేస్తారా? తాగేవాళ్ళు వడగట్టి తాగుతారు కదా. ఎందుకని? వేస్ట్ పడకుండా. మరి మన హృదయంలో ఎంతో వేస్ట్ ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు వాక్యమును చూస్తున్నాం, ప్రతిరోజు దేవుడితో సంబంధం కలిగి ఉంటున్నామండి. మరి మన హృదయమును కూడా వడకట్టుకోకుండా, మన హృదయంలో కూడా మలినాలు లేదంటే పాపం ఏదైతే ఉండదో దానిని తీసివేసే వారిగా ఉంటేనే పరిశుద్ధులుగా మనము మారుతామండి. హల్లెలూయా. నువ్వు చెబుతున్న మాట ఏంటంటే మనందరం కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని ఆయన ప్రశ్న వేస్తున్నాడండి. మీరైతే ఎరిగి ఉన్నారా? మనందరం కూడా దేవునికి స్తోత్రం చెప్తామా? ఎందుకని అంటే ఆయనే మనము మొన్న శుక్రవారం ప్రవేశం చెప్పుకుని ఉన్నాము. జీవాత్మను ఆయన మనలోనికి ఊదినప్పుడు ఆ శ్వాస ద్వారా మనం యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటలు చదివి ఉన్నామండి. ఆయన శ్వాస ద్వారా మనకు వివేచన కలిగి ఉన్నదండి. హల్లెలూయా. ఆయన శ్వాసలో నుంచే వివేచన కలిగితే, ఆయనతో సంబంధం కలిగి ఉంటే, ఆయన మనకు సహాయకుడిగా ఉంటే ఈ లోకంలో మనకు కొదువ ఏది లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నివసించేది ఎలా అయితే జీవిస్తున్నావో
వారి జీవితాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుందండి. జాగ్రత్త పడమని దేవుడు చెబుతున్నాడండి. ఆ యెరూషలేము ప్రాంతంలో కూడా దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు దర్శన కాలం వచ్చినప్పుడు మీ ప్రాంతము కూడా, మీరు కూడా పరిశుద్ధులుగా మారాలి, నాతో సమాధానము కలిగి ఉండాలి, సంబంధములు కలిగి ఉండాలని చెప్పేసి దినము వారందరినీ కూడా ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోండి అంటే దేవుని వాక్యమును ఎరగమని దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడండి. ఈరోజు మీకు కూడా నేను చెప్పే మాట అది. ఆయన దర్శన కాలములో మీరు కూడా ఆయన వాక్యమును ఎరిగిన వారిగా ఉండాలండి. ఈ లోకంలో మీరు పాస్టర్ని కూడా నమ్మవసరం లేదు, కానీ దేవుని వాక్యమును మాత్రమే నమ్మాలండి. అనేక పాస్టర్లు నమ్మి అనేక మంది కూడా వారి జీవితాలను కొన్ని చిన్న భిన్నముగా మారిపోయినట్లుగా ఉన్నాయండి. కొంతమంది పాస్టర్లు చాలా మంది కూడా మాటలు చెబుతారు, చెప్పి ఆ మాట మీద నిలబడలేక చాలా మంది కిందకు పడిపోయే వారిగా ఉన్నారండి. మనం దేవుని ఎదుట నిలబడి ఉన్నామంటే మాట ఇస్తే ఆ మాటను దేవుని ద్వారా నెరవేర్చే వారిగా ఉండాలండి. లేని పక్షంలో మనం ఏమి చేసినా ఉపయోగం లేదు. దానివల్ల కిందకే పడతాము తప్ప దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాము తప్ప ఏ ప్రయోజనం లేదండి. హల్లెలూయా. ఇక్కడ యెరూషలేము ప్రాంతం కూడా చాలా మంది లాగానే మలినముగా మారిపోయినది, వారి హృదయం కఠినముగా మారిపోయినది. ఒకసారి లూకాసు సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుదామండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు, గుండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరెళ్ళకపోతిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ అంటే. హల్లెలూయా. దేవుడు ఎంతలాగా ప్రేమిస్తున్నాడంటే, యెరూషలేమా, యెరూషలేమా, మన ప్రాంతంలో కూడా అనేక మందిని కూడా ప్రవక్తలను చంపేసి ఉన్నారు. మన దేశంలో అనేక మందిని చంపేసి ఉన్నారు. సజీవ దహనము కూడా చేసినట్లుగా మనం చూస్తున్నామండి. ఎంతో మందిని యేసు అని సువార్తను ప్రకటిస్తున్న వారిని కట్టేసి కొట్టడం గాని, చంపేయడం గాని, ఉరి తీయడం గాని, కాళ్ళు చేతులు నరికేయడం గాని, కుటుంబాన్ని నాశనం చేయడం గాని అనేక విధాలుగా చేసిన ప్రాంతాలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. యెరూషలేము ప్రాంతమునే కాదు కానీ మన ప్రాంతములను కూడా, మన సన్నిధిలో ఉన్న వారిని కూడా, పాపము చేసిన వారిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఎంతో మంది ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు, గుండుదానా అనగా ఆ పట్టణంలో నివసించే వారందరి గురించి దేవుడు చెబుతున్నాడండి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగున చేర్చుకొనునో అలాగున ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవాలని ఇంటిని గాని మీరెళ్ళకపోతిరి, మీ రొల్లకపోతిరి అని అంటే మీరు వినకపోతిరి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు దేవుడు చెప్పే మాట ఒకటే. కోడి తన పిల్లలను ఎలా అయితే తన రెక్కల కింద కాపాడుతుందో, మీరైనా కూడా తల్లి బిడ్డలను ఎలా అయితే కాపాడతారండి? ఎలా కాపాడతారు? ఏ ఆపద రాకుండా, ఏ కష్టము రాకుండా, మనము తిన్నా తినకపోయినా కూడా బిడ్డ సంతోషముగా ఆనందముగా ఉండాలని తినేది కూడా తీసి పిల్లలకు పెట్టేవారు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ ప్రేమ నా ప్రేమ కాదు, మన దేవుడు ఇచ్చిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రులు కూడా అనేక సార్లు వారి బిడ్డల కోసం ఎంతో కష్టపడి ఎన్నో తీసుకువచ్చి వారిని సంతోష పెట్టాలని, ఆనందపరచాలని వారి కష్టమునంతటిని కూడా పిల్లల దగ్గర చూపించి వారి కష్టాన్ని మర్చిపోయే వారిగా ఉన్నారండి. హల్లెలూయా. మన దేవాతి దేవుడు కూడా ప్రతి రోజు ప్రతి క్షణం కూడా ఆయన ఎలా ఉన్నాడంటే
చేతులు చాపి మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఆ యెరూషలేము పట్టణము వలె, ఆ పట్టణము దర్శించిన కాలము వలె మనందరినీ కూడా దర్శిస్తున్నాడు. ఈ రోజు మనందరినీ కూడా యేసయ్య దర్శించబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే మొదటగా మనం చూసినట్లయితే ఆదికాండంలోనే దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తున్నామండి. మనందరికీ తెలిసిన మాటలే, నేను రిఫరెన్స్ చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనము. ఆదామును చల్లపూట వేళలో ఆయన వచ్చి కలుసుకునేవాడు. హల్లెలూయా. ఒక సమయం ఉంటుంది, మీరు కూడా ఇంట్లో అయినను పనిలో అయినను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయంలో మీరు ఉదయం, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, సపోజ్ ఉదయం మీరు ఉదయకాలంలో లేచి 3 గంటలకు చేసేవారు ప్రార్థన ఉన్నారు, 6 గంటలకు చేసేవారు ఉన్నారు, 9 గంటలకు చేసేవారు ఉన్నారు. అలాగనే మీరు ఏ సమయమున కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే ఆ సమయమున చల్లపూటన ఎలా అయితే ఆదాము దగ్గరికి దేవాతి దేవుడు వచ్చి ఉన్నాడు, మీరు చేసే ప్రార్థన వినడానికి మన దేవాతి దేవుడు కూడా ఆయన కూడా దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శిస్తే ఊరికినే ఉన్నాడు, నిన్ను ఉజ్జీవింపజేస్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు, మీ జీవితంలో సంతోషాన్ని నిలుపుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఆ చల్లపూట వేళన వారిని కలుసుకోవడానికి ఒక సమయం ఏర్పాటు చేసి ఉన్నాడు. మీరు కూడా దేవుని కలుసుకోవడానికి సమయాన్ని మీ కుటుంబాలలో ఏర్పాటు చేసుకున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబం అందరము కలిసి మొర్ర పెడితే మీ మొర్రలను ఆలకిస్తాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన చూస్తాడు, ఆయన వింటాడు. హల్లెలూయా. అలాగనే బైబిల్లో మొదటిగా ఒక అతను దేవుడితో స్నేహం చేసి ఉన్నాడంట. ఆయన స్నేహం ఎలా ఉన్నదంటే ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుతారు ఎవరన్నా? చదవండి, చదవండి. 300 ఏళ్ళు అతను ఏమైపోయాడండి? లేకపోయాడు. హల్లెలూయా. ఈ విధంగానే ఆయన రాకడ ఉండబోతుంది. ఆయన వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. పరిశుద్ధులు మాత్రమే లేపబడతారు, పాపులు మాత్రమే నిలవబడతారు. వారికి 1000 ఏళ్ల పరిపాలనలో శ్రమ అని మనం అందరికీ కూడా వాక్యం చెబుతుంది. మనం చూసినట్లయితే హానోకు గారు 65 ఏళ్ళు బ్రతికి అతను కుమారుని కనిన తర్వాత ఆయన ఏమి చేసి ఉన్నాడంటే 300 ఏళ్ళు దేవునితో నడిచి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా నడిచి ఉన్నాడంటే దేవునితో సహవాసము చేస్తూ, దేవునితో నడుస్తూ, దేవునితో ముచ్చటిస్తూ ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నాడంటే 365 సంవత్సరములు బ్రతికి ఉన్నాడండి. హల్లెలూయా. కుటుంబం కోసం ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్నాడు? కుటుంబం కోసం అంటే 65 ఏళ్ళు. తర్వాత 300 ఏళ్ళు కూడా 300 ఏళ్ళు కూడా ఆయన ఎలాగున గడిపి ఉన్నాడంటే దేవునితో నడుస్తూ, కుమారుడు కుటుంబంతో కలుస్తూ, జీవిస్తూ సంతోషముగా ఒకరోజు దేవుడితో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడంట. దేవుడు మాట్లాడుతూ నీ స్నేహం నాకు కావాలని చెప్పేసి దేవుడు తీసుకెళ్ళిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహం అంటే దానికి మించిన స్నేహం, ప్రేమ ఏమన్నా ఉంటుందండి? మరి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన దర్శించు కాలము, ఆయన వచ్చే కాలమే ఆయన దర్శించు కాలం అండి. ఆ కాలమున నీవు ఎదురు చూసిన బిడ్డగా, వేచి చూసిన బిడ్డగా, ఆయన కొరకు కనిపెట్టే బిడ్డగా ఉన్నావంటే నీతో కూడా స్నేహము చేస్తాడు, నీతో కూడా సహాయం ఏది కావలసిన చేసే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. అలాగనే మనము అబ్రహాము గారిని కూడా దర్శించి ఉన్నాడండి. మనం ఆదికాండంలోనే ఈ మాటలన్నీ చూడవచ్చు. 18వ అధ్యాయంలో మొదటిగా ఆయన దర్శించినట్లు మమ్రే దగ్గర ఉన్నప్పుడు సింధూర వనములో అబ్రహాము ఎండవేళ సమయంలో ఉన్నప్పుడు
యెహోవా దేవుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు, ఆయన నడుస్తున్నప్పుడు ఒకటిగా వస్తున్నాడు, ఆయన ముగ్గురుగా మారిపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడిగా వచ్చి ఉన్నాడు, నడుస్తున్నాడు. ఒక అడుగు వేయగానే ఇటు ఒక మనిషి, ఇంకొక అడుగు వేయగానే ఇటు ఒక మనిషి, ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు మన అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసి ఉన్నారండి. హల్లెలూయా. ఎందుకని అంటే ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి కుటుంబం దగ్గరికి వచ్చి ఉన్నారండి. మీ కుటుంబంలో కూడా మీరు కూడా ప్రార్థన చేసి ఆయన దర్శన కాలము కొరకు ఎదురు చూసిన బిడ్డలుగా ఉన్నారంటే మీకు ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఆడిన తర్వాత మరొక పనిని చూసి ఉన్నాడు. ఏ పని అంటే ఎక్కడికి వెళ్ళి చాలా మన కుటుంబంతో మాట్లాడి అన్ని చేసిన తర్వాత మనం ఒకసారి 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే 20 నుంచి 33 దాకా చూసినట్లయితే సొదొమ గొమొర్రాలను గూర్చి ఆయన వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. ఆ పట్టణమంతయు ఆ ప్రాంతమంతయు కూడా పాపముతో దేవునికి విరోధముగా యెరూషలేము వలె దేవుడు దర్శిస్తున్న, దేవుని వాక్యము వెదజల్లుతున్న, దేవుడు అద్భుతాలు చేస్తున్న, దేవుడు సువార్త ప్రకటిస్తున్నా కూడా వినలేక ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము నివాసులందరూ కూడా పాపము చేసిన వారిగా ఉన్నారండి. మరి పాపము నిమిత్తమై వారి మీదకు అగ్నిని కురిపించడానికి దేవుడు వస్తున్నప్పుడు అబ్రహాం గారు ఏం చేసి ఉన్నారంటే దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర ఉండి అడుగుచున్నాడు, మొరపెట్టుచున్నాడు. దేవా, అక్కడ ఒక 50 మంది ఉంటే నీతిమంతులను, ఆ నీతిమంతులను బట్టి ఆ ప్రాంతమునంతటను నీవు రక్షించవా అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నాడండి. హల్లెలూయా. దేవా, వారు పాపము చేస్తున్నారు కాబట్టి నువ్వు క్షమించవా అని అడిగేవారిగా మనము కూడా ఉంటామండి. హల్లెలూయా. ఒక 50 మంది ఉంటే వారిని చూసి నీతిమంతులు ఉన్నారని నువ్వు దాటిపోవా అని అడిగినప్పుడు సరే అబ్రహాము అని చెప్పేసి అడిగి ఉన్నాడండి. మరలను ఆయన అగ్ని కురిపించడానికి నేను రెడీ అవుతున్నాను అనగానే 40 మంది ఉంటే, నీతిమంతులు 40 మంది ఉంటే అన్నప్పుడు మరలను దేవుడు ఆగి ఉన్నాడు. తర్వాత 30 మంది అని దేవుడు చెప్పుచున్నాడు. తర్వాత 30 మంది అని దేవుడితో మాట్లాడుచున్నప్పుడు దేవుడు క్షమించినట్లుగా చూస్తున్నాం. తర్వాత 20 మంది, చివరికి 10 మంది దాకా వచ్చినప్పుడు దేవుడిని అబ్రహాం గారు దేవుడిని అడుగుచున్నప్పుడు దేవుడు యెహోవా దేవుడు ఏం చేసి ఉన్నాడంటే మాట్లాడడం చాలించి తిరిగి వెళ్ళిపోయి ఉన్నాడండి. హల్లెలూయా. ఒక అగ్ని కురిపించకుండా ఒక పట్టణము నుంచి ఒక దైవజనుడు గాని, ఒక ప్రవక్త గాని, ఒక విశ్వాసి గాని ప్రార్థన చేస్తే జరిగి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు బార్డర్లో యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉన్నది. అందరికి తెలిసిన విషయమే కదా. జమ్మూ కాశ్మీర్ లో మొన్న కాల్చి చంపేసినట్లుగా మనం చూస్తున్నామండి. చాలా మందిని ముస్లిమ్స్ గా అని అడిగి, కొంతమందిని హిందువులు అయితే క్రిస్టియన్స్ అయితే అలాగని చంపేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాగనే ఆ హిందూస్ కి క్రిస్టియన్స్ కి కూడా సహాయం చేసిన వారు ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము మతము కాదు కానీ చూడవలసినది, ప్రాంతము కాదు కానీ చూడవలసినది, క్రైస్తవుడిగా మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నామండి. హల్లెలూయా. పక్క దేశమును కూడా మనం రక్షించే వారిగా ప్రార్థన చేయాలండి. మన పొరుగు దేశములను రక్షించే వారిగా మనము ప్రార్థన చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అంటే అందరం కూడా దేవుని దగ్గర నుండి వచ్చిన వారమే. హల్లెలూయా. అబ్రహాం గారు ఆ యొక్క పట్టణమును కాపాడి ఉన్నాడు. తర్వాత మనము ఇంకొకరిని చూసినట్లయితే యోనా గారిని చూసినట్లయితే ఆయన నినివే పట్టణమునకు వెళ్ళమన్నప్పుడు తర్షీషు పట్టణమునకు వెళ్ళడానికి ఓడ ఎక్కి ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో ఏమి జరిగిందో మనందరికీ కూడా తెలుసండి. అయినప్పటికీ కూడా దేవుడి చిత్తం ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్చవలసినదిగా మన అందరి బాధ్యత ఉన్నది. కాబట్టి యోనాను సముద్రంలో పడవేశారు, 9లో వచ్చి తినేసి
3 రోజులు ఆ చేప కడుపులో ఉండిన తర్వాత నినివే పట్టణమునకు వచ్చి అక్కడ వదిలివేసినప్పుడు దేవుని కృపను బట్టి ఆ ప్రాంతంలో ప్రకటించమన్నప్పుడు, ఆ ప్రాంతంలో బోధించమన్నప్పుడు మనందరం కూడా చూసి ఉన్నామండి. వారు మారరు, వారు విశ్వసించరు, వారు నమ్మరని చెప్పేసి యోనా మాట్లాడుతున్నాడండి. కానీ యోనా ప్రకటించినప్పుడు, యోనా 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే యోనా ప్రకటిస్తున్నప్పుడు వారు రాజుల సైతము, అధికారుల సైతము, పశువుల సైతము, పక్షుల సైతం అందరూ కూడా విశ్వసించి ఉపవాసమును ప్రకటించుకున్నారండి. చిన్న బిడ్డలు లేదు, పెద్దవారు లేదు, పాలు లేవు, ఏమీ లేవు. వారందరూ కూడా ఉపవాసం ఉండి వారి పట్టణమును కాపాడుకునేలాగా వారు ప్రార్థించి ఉన్నారు. వారిని దేవుడు దర్శించి ఉన్నాడు, ఆ ప్రాంతమును కాపాడి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుడు నోవా గారితో ఒక ఓడను రెడీ చేపించి ఉన్నారండి. ఆ ఓడను ఎలాగుందంటే దేవుడు 150 రోజుల వరకు వర్షాన్ని కురిపించి ఉన్నాడు. ఆ 150 రోజుల ముందు వరకు కూడా ఆ ఓడను సిద్ధము చేసి అందరిని పిలుస్తున్నప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ రోజు మనం కూడా వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఎవ్వరు కూడా పట్టించుకోరు, ఎవ్వరు కూడా వినరు. ఎందుకని అంటే మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము అని చెప్తారు. అలా చెప్పినప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో మనం వివరించే వారిగా ఉండాలండి. వారి దగ్గర తలదించుకునే వారిగా, లేదంటే మా దేవుడు తక్కువ వారిగా మనం తిరిగి రాకూడదు. నువ్వు విశ్వసిస్తే నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీ దేవుడు ఏమి చేయగలడు, నీ దేవుడు సజీవుడిగా ఉన్నాడు, తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు. ఆయన జీవిస్తూ నిన్ను కూడా జీవింప చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడండి. హల్లెలూయా. ఆ విధంగా రోషం కలిగి మన దేవుడి గురించి ప్రకటించే బిడ్డలుగా మనందరం కూడా ఉండాలండి. హల్లెలూయా. మరి ఈ రోజే నిన్ను దేవుడు దర్శిస్తే నువ్వు ఆయనను ఏడిపించేవాడిగా ఉన్నావా, ఆయనను సంతోషపెట్టేవాడిగా ఉన్నావా అనేది ఒకసారి ఆలోచించండి. ఆయన ఏడిపిస్తే ఎవరికి లాభం? సాతానుకి లాభం. ఆడికి లాభం వస్తే నీ ఆత్మ నరకానికి, దేవుడు ఆనందిస్తే నీ ఆత్మ పరలోక రాజ్యములో నిత్య జీవము పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదామండి. ఎవరైనా ఒకరు చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ హృదయాన్ని కూడా ఆయన తట్టుచున్నాడు. దేవా, నేను ఈరోజు నిన్ను సంతోషపెడతాను, ఈరోజు నిన్ను ఆనందపరుస్తాను. లేదంటే నువ్వు చెప్పిన మాటను బట్టి, ఆ యొక్క యోనా వలే కాకుండా నువ్వు చెప్పిన మాటను బట్టి ఆ మాటనే తీసుకుని నేను నడుస్తాను. లేదంటే నోవాహుకు ఓడ ఎలా అయితే సిద్ధపరిచి ఉన్నాడు, ఆయన దర్శించిన కాలంలో ఆయనతో మాట్లాడిన మాటలను బట్టి వారి కుటుంబము రక్షించబడి ఉన్నదో అలాగునే నేను కూడా ఉంటానని మనం తీర్మానం తీసుకోవాలండి. మనం చదివిన విధముగా ఆయన తలుపు వద్ద నిలుచుండి తట్టుతూనే ఉంటాడు. ఈ జీవిత కాలం అంతా కూడా ఆయన తడుతూనే ఉంటాడు, పిలుస్తూనే ఉంటాడు, మొర్ర పెడుతూనే ఉంటాడు. చేతులు చాపి ఆయన దీనుడిగా, ఆయన మన కొరకు ఆయన బలియాగమైన ఆ సిలువలో చేతులు చాపి ఆ ప్రేమను చూపిస్తూనే ఉంటాడండి. ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీస్తాడో వాడే దేవుని చూడగలడు. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేయగలడు, ఆయనతో భోజనము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ కూడా అలాగునే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయన దర్శించు కాలములో ఆయనకు వ్యతిరేకముగా ఏమి చేయకూడదు, పాపము నుంచకూడదు, వ్యర్థమైన జీవితము అసలే మనము జీవించకూడదు. ఇప్పటి వరకు పాపము చేసిన వారిగా ఉన్నట్లయితే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా మారమని ఈరోజు అవకాశం ఇస్తున్నాడండి. ఆ యెరూషలేము ప్రాంతములకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మన సన్నిధిలో ఈరోజు మనందరికీ కూడా ఈరోజు అవకాశం ఇచ్చి ఉన్నాడు. అలాగనే అవకాశాన్ని మనం ఉపయోగించుకుని
ఆయన మనందరినీ దర్శించునుగాక. చిన్న వాక్యం